హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు నేను మీకోసం ఒక మంచి ఫ్రై ఐటెం చూపిస్తున్నాను. పప్పులోకైనా రసంలోకైనా చపాతీస్లోకైనా ఇది బెస్ట్ సైడ్ డిష్ అని చెప్పొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు దొండకాయ ఇలాంటి వెజిటేబుల్స్ తినని వాళ్ళకి కూడా ఇలాంటి ఫ్రై ఐటమ్స్ చేసి ఇచ్చామనుకోండి చాలా ఇష్టంగా తింటారు. కూరగాయలు అస్సలు తినని వాళ్ళకి ఇలాంటివి చేసిస్తే మాత్రం వాళ్ళు నాన్ వెజ్ కూడా తినరు, ఈ వెజ్ ఐటమే చాలా ఇష్టంగా తింటారు. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో, దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఇప్పుడు మనము వీడియో చూసేద్దాం. ఇప్పుడు మనము వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 1/2 kg వరకు దొండకాయని తీసుకున్నాను. ఇలా వీటిని పొడవుగా కట్ చేసుకోవాలి. పొడవుగా సన్నగా కట్ చేసుకుంటే ఈ ఫ్రైస్కి కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు వీటిని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఆయిల్లో కాకుండా నార్మల్ తక్కువ ఆయిల్లోనే ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా మనకి క్రిస్పీగా గోల్డెన్ కలర్లోకి రావాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా దగ్గరికి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా ఇవి మంచి క్రిస్పీగా రావాలండి, అప్పుడే ఈ ఫ్రై కరెక్ట్గా వస్తుంది. ఇలా వీటిని పక్కకు పెట్టేసుకున్న తర్వాత దాంట్లో నుంచి మనం కొద్దిగా ఆయిల్ని తీసేసి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని దాంట్లోకి మనము ఉల్లిపాయలని వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి రావాలి. మనం బిర్యానీస్కి ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా ప్రిపేర్ చేస్తామో అలా వీటిని ఆనియన్స్ అన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ని ఫ్రై చేసుకొని వీటిని మనము దొండకాయలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ మనము వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. 10 నుంచి 11 వరకు వెల్లుల్లి క్రష్ చేసుకొని ఇలా వేయించుకొని దీంట్లో వేసేసుకోవాలి. తరువాత దీంట్లోకి మనము జీడిపప్పు పలుకులని కూడా వేసుకోవాలి. దీంట్లో మీరు జీడిపప్పు బదులు పల్లీలని కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. ఇలా వీటిని ఫ్రై చేసుకొని వేసేసుకోవాలి. దీంట్లోకి మనము కరివేపాకుని కూడా ఫ్రై చేసుకొని ఇలా వీటిని వేసేసుకోవాలి. ఇలా వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకొని దీంట్లోకి మనము ఆవాలు అలాగే జీలకర్రని వేసుకోవాలి. తరువాత ఎండుమిర్చిని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకున్న దొండకాయ అన్నిటినీ కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. ఇలా వీటిలోకి వేసుకొని 2-3 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. ఘాటుకి సరిపడేంత కారంని వేసుకోవాలి, అలాగే రుచికి సరిపడేంత ఉప్పుని వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేసుకోవాలి. ఇలా వీటిని వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల వరకు ఈ స్పైసెస్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో మనం కొద్దిగా పసుపు వేసుకోవాలి. నేను పసుపు మర్చిపోయానండి, అందుకే లాస్ట్లో వేసుకున్నాను. ఉప్పు కారం ఎప్పుడు వేసుకుంటే పసుపు కూడా అప్పుడే వేసేసుకోండి. ఇలా వీటన్నిటిని వేసుకొని 2 నిమిషాలు మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదా ఎలా ప్రిపేర్ చేశాను. ఈసారి మీరు దొండకాయ చేసినప్పుడు ఇంట్లో ఇలా ట్రై చేయండి, అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి రుచికరమైన వంటలు మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి. మీకు ఏదైనా కావాలి అంటే కూడా మాకు కామెంట్ చేయండి, ఆ వంటకం మీకోసం తప్పకుండా చేసి చూపిస్తాము. ఇలా మేము దొండకాయ ఫ్రై చేసినప్పుడు చపాతీస్లోకి చాలా బాగుంటుంది, రసంలోకి కూడా చాలా చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేట్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బై.